కుటుంబంలో ఒక విధంగా, మనుషులు ఉన్నప్పుడు ఒక విధంగా, మనుషులు లేనప్పుడు ఒక విధంగా ప్రవర్తించేటువంటి మనుషుల మధ్య మనము జీవిస్తూ సంచరిస్తూ ఉన్నాము. ఎవరు మనకు మేలు చేస్తారు, ఎవరు మనకు కీడు చేస్తారు తెలియనటువంటి, గుర్తు పట్టనటువంటి, వేషాల్లో తిరుగుతున్నటువంటి, వేషధారణ వేసుకున్న మనుషుల మధ్య మనము తిరుగుతూ ఉన్నాం. కాబట్టి మనము ఎవరిని ఎట్లా గుర్తుపట్టాలనేది చాలా జాగ్రత్తగా గుర్తుపట్టాలి. అన్నప్పుడు ప్రార్థన మనకు చాలా వరకు సహాయం చేస్తుంది. ప్రార్థన దేవునికి చేస్తున్నాం కాబట్టి ఆ దేవుడు మనకు సహాయము చేస్తాడు. ఆమేన్. దేవుడు మనకు రోగం తీసేస్తాడనో, కష్టము తీసేస్తాడనో, మేలు దయచేస్తాడని, ఆశీర్వాదిస్తాడని, మనకు అందరికంటే ఎక్కువ ఉన్నతమైన స్థానములో దేవుడు మనల్ని నిలబెడతాడని మనము ఆయన్ను ఈ భూమి మీద నమ్ముతాం. బ్రతికినంత కాలము చాలా చక్కగా, ఆరోగ్యంగా, బలంగా చేసుకొని తింటే చాలు, ఆ దాన్ని బట్టి దేవుడు మమ్మల్ని దీవిస్తే చాలు అని బ్రతికేవాడు కొంతమంది. మేము బ్రతికి ఉన్నంత కాలము గొప్పగా బ్రతకాలా, గొప్పగా జీవించాలా, అనేకుల కంటే మేమే బాగా కనబడాలా, అందరు కార్లు కొంటే మేము లారీ కొనాలా, అవునా కాదా? ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా, బైకులు కొంటే వారిని చూసి కార్లు కొనాలనే ఆలోచన, గుడిసె ఉండేవాడు ఇల్లు కట్టుకుంటున్న వాడిని చూసి నేను కూడా ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన, ఈ విధంగా అప్పులు ఇచ్చేవాళ్ళని చూసి నేను కూడా అప్పులు ఇచ్చాలని అప్పు చేసి అప్పు ఇచ్చేవాడు కొంతమంది. ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వెళ్ళిపోతున్నారు. ఎవరి స్వంత కార్యాలు వాళ్ళు చూసుకుంటున్నారు. దేవుని పనిని ఎవరు చూడటం లేదు. దేవుని పనికి ఎవరు కూడా వాడబడటం లేదు. మేలు కలిగేటంత వరకు, దేవుడు వారిని దీవించేంత వరకు, దేవుడు వారి జీవితంలో కార్యాలు జరిగించేంత వరకు దేవుడు కావాలి. దేవుడు ఆ కార్యాలను చేసిన తర్వాత ఆయన ఎవరు, ఆయన ఏంటో, ఆయన గురించి మనకు అనవసరం. అలాగ మనం ఉండకూడదు. ఆమేన్. దేవుని మహిమపరిచే వారుగా ఉండాలి. మనం చేస్తున్న ఉద్యోగము కావచ్చు, మనం చేస్తున్న పని కావచ్చు, ఎన్ని విధాలైనటువంటి జీవిత ఈ విధానంలో కూడుకొని క్రియలు ఉన్నాయో, ఆ క్రియలన్నింటిని బట్టి మనము దేవుని మహిమపరచాలి. ఆమేన్.